ఇసుక దీని మీద గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేమున్నప్పుడు ఉచితం ఇచ్చాం, మేమున్నప్పుడు ఉచితం ఇచ్చామని. ఉచితం పేరుతో అప్పుడు డబ్బులు వసూలైనాయి, ఇప్పుడు డబ్బులు వసూలవుతున్నాయి. అదే సందర్భంలో జగన్ హయాంలో ప్రభుత్వానికి 750 కోట్లు వచ్చినాయి. అయినా కింద తిన్నారన్నారు. కింద తినడానికి అవకాశాలు అక్కడ తక్కువే. తినేదంతా కూడా అక్కడ అమ్మి డబ్బులు వసూలు చేసుకునేటటువంటిదే. కాకపోతే ఇప్పుడు ఉచితం అన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, బాబు గారి కంట్రోల్లో ఉంటుందో పదే ఆయన చెప్తానే ఉన్నారు. తేడా వస్తుంది, జాగ్రత్త, ఎందుకు రేట్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిపోతుంది? ఇప్పుడు నిన్న ఏదైతే శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ మనుషులు ఈనాడు రిపోర్టర్ని బెదిరించారు. ట్రాక్టర్కి 500 వసూలు చేస్తున్నట్టు. ట్రాక్టర్కి 500 అంటే ఇక ఆ పైన మిగతా వాటికి ఎంత వసూలు చేస్తున్నట్టు, లారీకి, ట్రిప్పర్కి. ఇది ఒక ఆస్పెక్ట్. అతన్ని డైరెక్ట్గా తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడు వాళ్ళనే బెదిరించారు. తాజాగా చూస్తే ఈ కొత్తగా కంప్లైంట్ నెంబర్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళే ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు సమీపంలోని కుందు నది నుంచి వాస్తవంగా నదిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు స్టాక్ పాయింట్ దగ్గరతే తీసుకోవాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో కుందు నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫోన్ రావడంతో వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్తే 8 టిప్పర్లు, జేసీబీలు, రూరల్ పోలీసులు దొరికినాయి. వాటిని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారట. దీంతో పోలీసులు శుక్రవారం వేకుజామున దాడులు చేస్తే 8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే మనుషులు అన్నటువంటిది అక్కడ వస్తున్నటువంటిది. ఓవరాల్గా తవ్వేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు, రేట్లు వసూలు చేసేసుకుంటున్నారు. ఏదైనా జరిగిపోతుంది. జస్ట్ ఎవరైనా ఏదన్నా అడిగితే వైసీపీ అప్పుడు ఏమైనా మాట్లాడారా అంటున్నారు. వైసీపీ అప్పుడు ఆ సదరు సంస్థ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు కాళ్ళు తీసుకుంటున్నారు, అంతే తేడా. దీన్ని బాబు గారు ఎలా కంట్రోల్ చేయగలరో చూడాలి.